హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా జంతికలు ఎంత బాగున్నాయి? కలర్ ఏంటి, తినడానికి కూడా క్రిస్పీగా ఉంటాయండి. ఈ జంతికలు మీరు కూడా తయారు చేసుకోవాలంటున్నారా? అయితే ఒకసారి ఈ రెసిపీ చూసేయండి. ముందుగా దీనికోసం నేను 3 గ్లాసుల వరిపిండికి ఒక గ్లాస్ శనగపిండిని అయితే తీసుకున్నాను. తర్వాత వీటిని ఈ విధంగా కలపాలి. తర్వాత ఇందులోనే మనం రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాము, ఒక 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా కమ్మగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకి బలం కూడా. యాడ్ చేసుకుని మనము పైకి కిందకి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం కలిపేలోపు పక్కన స్టవ్ మీద మనం వేడి నీళ్ళు అనేవి మరిగించుకోవాలి. వేడి నీళ్ళు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మూకిడి పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిలో కొద్దిగా ఒక స్పూన్ వెన్నపూస కూడా వేసుకొని గరిటెతో కదుపుకోవాలి. చేతితో కదపండి, వేడి నీళ్ళ వల్ల చేయి కాలిపోతుంది. ఈ విధంగా గరిటెతో కదిపి జంతికల బిళ్ళలో మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఒత్తుకోవచ్చు. నేనైతే 3 చిల్లులు ఉన్న దాన్ని ఒత్తుకుంటున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత టర్న్ చేయాలి. వెంటనే టర్న్ చేశారంటే జంతికలు అనేవి విడిపోతాయి. స్టవ్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి జంతికలు అనేవి. మనం మధ్యలో అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేదంటే ఒకవైపే రంగు వచ్చేస్తాయి, ఇంకోవైపు కొద్దిగా పచ్చిగా ఉంటాయి. వరిపిండి కదా, అందుకు కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఈ విధంగా మనం గరిటతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. చూసారా, నురగ కూడా అణుగుతుంది. ఇదే కాదు, ఏ నూనె ఐటమ్స్ చేసుకున్నప్పుడైనా సరే మనకి నూనె అనేది నురగ అణిగిందంటే మనకి ఏగిపోయినట్టుగా అర్థము. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చినాయి, నురగ కూడా అణిగిపోయింది. ఇప్పుడు మనం ఈ జంతికలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా జంతికలను మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన పిండిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా జంతికలు అనేది తయారు చేసుకోవాలి. మనము ఇందాక చూపించినట్టుగానే గరిటతో కదుపుకుంటూ ఎగిని తీసేస్తూ మిగిలిన పిండి అంతటితో కూడా మనం జంతికలు అనేది తయారు చేసేసుకుందాం. ఈ విధంగా జంతికలు అన్నీ రెడీ అయిన తర్వాత మనము ఒక శుభ్రమైన డబ్బాలోకి తీసుకోవాలి. ఈలోపు ఈ జంతికలను ఒక పావు గంట అయినా సరే బయట ఉంచాలి. వెంటనే వేసేసామంటే ఆవిరి వచ్చి చెమ్మ వచ్చేస్తుంది. తర్వాత పావు గంట తర్వాత డబ్బాలో తీసుకుని భద్రపరుచుకుని ఉంటే మనకు ఒక 20 డేస్ అయినా సరే నిలవ ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కనీసం పళ్ళు లేని వాళ్ళైనా కూడా తినొచ్చు, అంత గుల్లగా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. బాయ్ బాయ్.